Hey, hi. Today, India versus New Zealand match. Some little bit details. సో యాక్చువల్గా ఈరోజు జరిగిన మ్యాచ్లో ఫస్ట్ మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి టార్గెట్ ఇచ్చారు. 239 టార్గెట్. దెన్ ఆఫ్టర్ దట్ న్యూజిలాండ్ వచ్చింది. దే ఆర్ ట్రైంగ్ టు సేస్ ద టార్గెట్ బట్ అన్ఫార్చునేట్ దే లూజ్ ద మ్యాచ్. బట్ యాక్చువల్గా ఇనిషియల్గా ఫస్ట్ మనం బ్యాటింగ్కి వచ్చాయి. ఫస్ట్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ దే స్టార్టెడ్ బ్యాటింగ్ ఓపెనింగ్ పేర్. సంజు శాంసన్ స్టార్టెడ్ స్లోలీ అండ్ కామ్గా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఓవర్లో ఓన్లీ జస్ట్ టూ రన్స్ వచ్చాయి. టూ రన్స్ చేశాడు. తర్వాత అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ నుంచి స్ట్రైక్ చేయడానికి ట్రై చేశాడు. బట్ అప్ టు 4 balls 3 balls మిస్ అయిపోయింది. లాస్ట్ బాల్ మాత్రం స్ట్రైట్గా కొట్టింది. స్ట్రైట్గా వెళ్ళిపోయేసి బౌండరీ దాటిపోయింది. సో ఇట్ గాట్ 6. సో తర్వాత ఓవర్ నుంచి కంటిన్యూగా అభిషేక్ శర్మ కంటిన్యూ హిట్టింగ్ అండ్ కంటిన్యూ అండ్ ఆల్వేస్ ఈజ్ ట్రైంగ్ టు హిట్ లాంగ్ ఆఫ్ మీద వెళ్ళిపోతూ ఉన్నాయి. సంజు శాంసన్ సెకండ్ ఓవర్లో ఫస్ట్ 2 balls కంటిన్యూగా ఫోర్స్ కొట్టాడు. బట్ దే ఆర్ ట్రాపింగ్ యాక్చువల్లీ. దే ట్రాప్ టు సంజు శాంసన్. సేమ్ బాల్స్ కంటిన్యూగా వేసి థర్డ్ బాల్ కొంచెం పైకి వచ్చి తట్టేసాడు. జస్ట్ సింపుల్గా ఇట్లా అనేలాగే సింపుల్గా ఇన్సైడ్ సర్కిల్లోనే క్యాచ్లోకి వెళ్ళిపోయింది. సో తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు బ్యాటింగ్. ఇషాన్ కిషన్ అయితే వచ్చామా కొట్టామా పోయామా ఆడదాం అన్నట్టుగా వచ్చినట్టు అనుకోమా. సో ఫస్ట్ కంటిన్యూగా 2 4 7 కొట్టాడు. తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా క్యాచ్ ఇన్సైడ్ సర్కిల్లోనే క్యాచ్ ఇచ్చేసి జంప్ చేయాలని వెళ్ళిపోయాడు. తర్వాతకు వచ్చేలాగే సూర్య యాదవ్ వచ్చేసి యాజ్ ఎ కెప్టెన్గా అతను కామ్గా స్ట్రైట్గా కిందే అన్ని ఎక్కువగా హిట్ చేయకుండా లూజ్ బాల్ పడినప్పుడు మాత్రమే హిట్ చేయడానికి ట్రై చేశాడు. సో ఓన్లీ లూజ్ బాల్ పడినప్పుడల్లా 4 కానీ 6 కానీ అండ్ కొన్ని సూర్య ట్రేడ్ మార్క్. సో లెగ్ సైడ్ కొట్టేది సింపుల్గా లెగ్ స్లిప్లో ఇలాంటి లెగ్స్ గల్లీ మీద 6 కొట్టే ట్రేడ్ మార్క్ కొన్ని షాట్స్ ఆడాడు. సో అట్లాగే ఆల్మోస్ట్ గ్రౌండ్లోనే హిట్ చేశాడు. నాట్ ఏబుల్ టు హిట్ ఇన్ ఎయిర్ యాక్చువల్లీ. సో పక్క సూర్య సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అభిషేక్ శర్మకి. సో ఒక పక్క అండ్ సూర్య అండ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్ట్రైక్ వచ్చినప్పుడల్లా 4 6 కంటిన్యూగా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. సో అలా వీళ్ళు అబౌట్ 10 రన్ రేట్ని మెయింటైన్ చేసుకుంటూ కంటిన్యూగా వెళ్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఇండియన్ 22 balsకి హాఫ్ సెంచరీ చేసిన వాడిగా కూడా రికార్డు వచ్చింది. తర్వాత వచ్చేసి అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సూర్య అండ్ అభిషేక్ శర్మ కంటిన్యూ చేస్తున్నారు అప్ టు 10 overs వరకు. ఆఫ్టర్ దట్ నో వికెట్ లాస్. ఆఫ్టర్ 10 overs, 12th over, 11th over, they are trying to hit continuously. Surya also trying to hit and Abhishek Sharma also trying to hit. But ఆ ఓవర్లో మాత్రమే ప్రాపర్గా దొరకలేదు, కనెక్టివిటీ దొరకలేదు. సో దెన్ ఇమీడియట్గా సూర్య అవుట్ అయిపోయాడు. బట్ అభిషేక్ శర్మ కూడా ట్రై చేశాడు కానీ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ది కనెక్టివిటీ. బట్ సేమ్ తర్వాత ఓవర్ నుంచి మళ్ళీ కంటిన్యూ. సో సూర్య జస్ట్ సింపుల్గా వెల్అప్ చేసాడు, క్యాచ్ వచ్చేసింది, వెళ్ళిపోయాడు. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. సో మళ్ళీ అగైన్ హార్దిక్ పాండ్యా అండ్ అభిషేక్ శర్మ కంటిన్యూ చేస్తూ ఉన్నారు, పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో సూర్యకుమార్ దెన్ ఆఫ్టర్ దట్ హాఫ్ సెంచరీ తర్వాత కంటిన్యూ అయిపోయింది. తర్వాత సమ్ ఆఫ్ గుడ్ షాట్స్ ఆడాడు. కంటిన్యూగా బాధేసాడు, చెప్పుకోవాలంటే బాధడమే పని పెట్టుకొని అభిషేక్ శర్మ అయితే బాధడమే పని అంతే. నువ్వు వెయ్యి నేను కొడతా, నువ్వు వెయ్యి నేను కొడతా, ఇదే పనిలో ఉన్నాడు అంతే. సో 80 runs చేసాడు, 8 sixes అండ్ 5 fours. సో దెన్ ఆఫ్టర్ దట్ అగైన్ ట్రై చేశాడు కానీ బట్ లాంగ్లో క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. సో తర్వాత వాళ్ళంతా వచ్చినట్టు తల పదో పక్క కొడతాం కదా, ఆ టైప్లో పదో పక్క అన్నట్టుగా తల చెయ్యేసి వచ్చినట్టు కొట్టుకోవడం 6 4 కొట్టేసి వెళ్ళిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ రింకు సింగ్ మాత్రం లాస్ట్ ఓవర్ మాత్రం దొరికిందిరా సంద్ అని చెప్పేసి ఒకే ఓవర్లో 21 runs ఏమో కొట్టాడు. 2 sixes 2 fours, సో 1 wide అనుకుంటాను. సో టోటల్ 21 runs ఏమో వచ్చాయి. సో ఆ ఓవర్లో 21 runsతో 239 టార్గెట్ ఇచ్చాడు, మంచి టార్గెట్. సో ఈ టార్గెట్ నా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది మ్యాచ్ ముందే. సో బట్ న్యూజిలాండ్ దే ఫైట్ బాక్ వెరీ వెరీ క్లోజ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఫస్ట్ టూ వికెట్లో హర్షదీప్ సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా దే గాట్ ద వికెట్ ఎర్లీ. మేబీ ఫస్ట్ 2 overs దే గాట్ ద వికెట్స్. Then after that Varun Chakravarti also they took the wicket.
సో కంటిన్యూస్గా ఫస్ట్ 2 వికెట్స్ తర్వాత పడిపోయిన తర్వాత ఫిలిప్స్ అండ్ రాబిన్సన్ దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ద పార్ట్నర్షిప్. అగైన్ సేమ్ రాబిన్సన్ కూడా ఎక్కువసేపు లేడు, తొందరగా నిలిపోయాడు. ఎందుకంటే స్కోర్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా హిట్ చేయాల్సిందే. సో దే ఆర్ ట్రైంగ్ టు హిట్ బ్యాక్, బట్ అన్ఫార్చునేట్లీ రాబిన్సన్ గాన్. దెన్ ఆఫ్టర్ దట్ క్యాంపెయిన్ వచ్చాడు, క్యాంపెయిన్ వచ్చాడు. సో ఫిలిప్ క్యాంపెయిన్ బోత్ దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ద పార్ట్నర్షిప్. ఫిలిప్స్ ఉన్నంత వరకు న్యూజిలాండ్ గెలిచే ఛాన్సెస్ ఏముంది, ఎందుకంటే థర్డ్ వన్డేలో ఎలా ఆడాడో కామ్గా స్లోగా మూవ్ అయ్యాడు, అలాగే దీంట్లో కూడా సింపుల్గా కామ్గా సింగిల్స్ అవసరమైనప్పుడు దొరికినప్పుడు మాత్రం హిట్ 4-6 కొట్టుకుంటా వెళ్ళిపోయి సేమ్ ఆల్మోస్ట్ 78 రన్స్ ఏమో చేశాడు. సో లాస్ట్కి వచ్చేసరికి హిట్ చేస్తూ ఉన్నాడు కంటిన్యూగా. అవుట్ అయ్యే ముందు 2 balls కూడా 6-4 కొట్టేసి అవుట్ అయిపోయాడు పాపం. సో దెన్ ఆఫ్టర్ దట్ స్కోర్ ఎక్కువ ఉంది, డిసైడ్ అయిపోయింది. సో చెప్పుకోవాలంటే మాత్రం ఈ మ్యాచ్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ అభిషేక్ శర్మని చెప్పుకోవాలి. సో దెన్ న్యూజిలాండ్ వర్సెస్కి వచ్చేలాకే ఫిలిప్స్ని చెప్పుకోవాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్కి మేజర్ హైలైట్స్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.